ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న ప్రేక్షకులు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జనవరి 1 నుంచి 16 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ మకర రాశి సంబంధించి ఫలితాలు వీడియోలు అప్లోడ్ చేసిన సంవత్సర ఫలితాలు చూసే ఉంటారు మీరు. మరొక సూచన ఏమిటంటే, ఈ నెలకి 2 సార్లు జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ జనవరి 3వ తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. 9 ఆఫ్ సోర్ట్స్ ఇంకౌంట్ చేసుకుందాం. 4 ఆఫ్ వ్యాండ్స్ ఇంకౌంట్ చేసుకుందాం. 9 ఆఫ్ పెంటికల్స్. ఉన్నదాంతో తృప్తి పడాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. మీరు ఈ సమయంలో దేనికి లోటు ఉండదు, చెప్పుకోదగిన సమస్యలు ఉండవు. కానీ ఓ తెలియని ఆందోళన, గతంలో జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్తో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో భయం, స్థాయి పడిపోతుందేమో భయం, ఆందోళన, ఎవరేమంటారో అనేటువంటి భయంతో మీరు కాలం వెళ్ళదీస్తూ ఉంటారు. మొదట వారం రోజులు 10 రోజుల పాటు ఏం కాదు, ప్రశాంతంగా ఉండండి. దేనికి లోటు లేకుండా ఉండండి. ఉన్న డబ్బు ఖర్చు పెట్టుకోండి, హ్యాపీగా బయట తిరగండి, కావాల్సింది తినండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. ఒత్తిడి తగ్గించుకోండి. ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ప్రతి జీవితంలో ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఒత్తిడి కోసం మనం భయపడి ఇంట్లో కూర్చుంటే సొసైటీ దూరం అయిపోవడం, దానివల్ల ఒత్తిడి ఇంకా పెరిగిపోతుంది. అందువల్ల ఆ ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. నలుగురు కలిసే ప్రయత్నం చేయండి. ఇంట్లోంచి బయటకు వచ్చి నలుగురితో మాట్లాడే ప్రయత్నం చేయండి. మీ మాటని, మీ మనసుండే ఉద్దేశాన్ని బయటకు చెప్పి సమాజాన్ని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయండి, మెప్పించే ప్రయత్నం చేయండి. అందువల్ల ఏదో ఇబ్బంది ఉందని చెప్పి ఇంట్లో పడుకోండి, మనకి ఆ ఇబ్బంది తీరదు. మనసు రిఫ్రెష్ అవ్వాలి. మనసుని రిఫ్రెష్ చేసుకుంటూ రిలాక్స్ అయ్యే ప్రయత్నం చేయండి. చేస్తే మీకు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే. ఫస్ట్ ఒక 8 రోజులు 9 రోజులు 10వ తారీఖు దాకా ఇంచుమించు కొంచెం చికాకు ఉంటుంది. ఒకసారి మీకు ఏదైనా అవసరం అయితే మీ పర్సనల్ జాతకం చూపించుకుని పరిహారం చేయించుకోండి. నవగ్రహాలను ఆరాధన చేయండి. మనం పరిహార చివరిలో చూద్దాం మళ్ళీ. అయినప్పుడు కూడా ఈ రాశి పుట్టిన అందరూ కూడా ప్రతిరోజు 15 రోజులు నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి. చేస్తే మీకు బాగుంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 10 ఆఫ్ కప్స్, ప్రజెంట్ టెంపరెన్స్, ఫ్యూచర్ 3 ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో పర్వాలేదు, కొంత తీర్థయాత్రలు, విహారయాత్రలు, కొంత బయట తిరుగుతూ ఉండడం, కొంత రిఫ్రెష్ అవ్వడం, ఇటువంటి కొంతవరకు అనుకూలంగానే ఉంది. ప్రజెంట్లో మితిమీరి జాగ్రత్త తీసుకోవడం మూలంగా కొంచెం ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటారు. జాగ్రత్త అవసరమే, ప్రతి మనిషి జీవితంలో జాగ్రత్త ఉండాలి. ప్రతి విషయంలో జాగ్రత్త ఉండాలి, కొన్ని విషయాల్లో జాగ్రత్త ఎక్కువగా ఉండాలి. అలాగని ప్రతిదీ చాదస్తంగా కూర్చుంటే ఏది చేయలేము, మనం ఏ పని చేయలేం. భగవంతుడి అనుగ్రహం మీకు ఉంటుంది. సూర్యగ్రహాన్ని ఆరాధించండి, సూర్యుని నమస్కారం చేసుకోండి. లేవగానే ప్రతిరోజు సూర్యభగవాన్ నమస్కారం చేసి మీ పని ప్రారంభం చేయండి. మీకు అన్ని రకాలుగా సక్సెస్ వస్తుంది. మీరు అపార్ట్మెంట్స్లో ఉంటారు, మీ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, పొద్దునే అంటే మీ ఇంట్లో కనబడదు. ఆకాశంలో చూసి దండం పెట్టుకుని సూర్యుని నమస్కారం చేసి సూర్యుని రిక్వెస్ట్ చేయండి. చేసి ఈ రోజంతా బాగుండాలి నాకని చెప్పి ఆదిత్యోదయం చదువుకుని రోజు ప్రారంభం చేయండి. అన్నీ బాగుంటాయి. ఫ్యూచర్ కార్డులో 3 ఆఫ్ వ్యాండ్స్ ఉంది. సక్సెస్ వస్తుంది, కోరుకుంటూ పొందుతారు, ప్రయాణాలు సక్సెస్ఫుల్గా ఉంటాయి. జీవితంలో చాలా కలిసి పెండింగ్ ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. మీ కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 5 ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా 4 ఆఫ్ సోర్ట్స్. కుటుంబపరంగా ఎవరో ఒకరు సిక్ అవ్వడమో, లేకపోతే ఎవరో ఒకరు మేము డిపెండ్ అవ్వడమో జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కూడా సహాయం తీసుకోవాలి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పి నాకు ఈ రకం సహాయం కావాలని అడగాలి. మీ మీద ఆర్థికంగా ఆధారపడే వాళ్ళు ఉంటారు. మీరు శారీరకంగా, ఫిజికల్ సపోర్ట్ వేరే వాళ్ళని మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఈ 2 రకాలుగానే ఉంటుంది. అందువల్ల కొంచెం గివ్ అండ్ టేక్ పాలసీ చూడండి. 5వ తారీఖు మీకు ఒత్తిళ్ళు ఉంటాయి, కొంచెం ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్, టైట్ కమిట్మెంట్స్ ఉంటాయి. తర్వాత చదువుకుంటుంది. సామాజికంగా పర్వాలేదు. ఎటువంటి సమస్య వచ్చినా ఎవరేం మాట్లాడినా ఎదుర్కొనే ధైర్యం, సాహసం మీకు ఉంటాయి. ఎవరికి భయపడకుండా కాలం గడుపుతారు, పర్వాలేదు. ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. లవర్స్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. పక్క వాళ్ళ పని కంటే మీ పని మీరు ఫోకస్ పెట్టుకోండి. మీ పాస్వర్డ్ లాగిన్స్ వేరే వాళ్ళు చెప్పడం, మీ ఇది స్పైపింగ్ ఉంటుంది కదా, ఇన్ అవుట్ స్పైపింగ్ ఉంది, ఇవి వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటి పనులు చేయవద్దు. మీ పని మీరు చేసుకుని పక్క వాళ్ళ పని మీరు చేయవద్దు. మీ పని పక్క వాళ్ళకి అప్పచెప్పద్దు. మీ ల్యాప్టాప్, మీ లాగిన్ ఐడి ఇవి వేరే వాళ్ళకి ఇవ్వద్దు, వేరే వాళ్ళు మీరు తీసుకోవద్దు. 2 కూడా మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. మొదటి వారం చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం మగవారికి ఎక్కువగా కనబడుతుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 3 ఆఫ్ పెంటికల్స్. ప్రయత్నం చేయండి, పెద్ద వర్కౌట్ అవ్వదు. వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. ఏస్ ఆఫ్ కప్స్ బాగుంటుంది. ఎక్సెస్ మనీ ఫ్లో ఉంటుంది. కొత్త అవకాశాలు, కొత్త యాక్టివిటీస్ చేస్తారు.
ఏదైనా యాక్టివిటీ మొదలుపెట్టి ఆగిపోయినట్లయితే అది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది, కొత్త మార్గాలు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, బాగుంటుంది. ప్రయత్నం చేస్తే అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? సన్ బాగుంటుంది. ఆర్థికంగా కూడా గౌరవం, గుర్తింపు వస్తుంది, సపోర్ట్ దొరుకుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది, అడగకుండా డబ్బు ఇస్తారు, అడగకుండా మీకు ఇవన్నీ ఉంటాయి. ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు, పూర్వీకుల ఆస్తులు పంచుకోవడానికి ఏమైనా ఉంటే ఈ సమయం మీకు అనుకూలమైన కాలం. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్స్. ఏమైనా హెల్త్ చెకప్ పెండింగ్ ఉంటే చేయించుకోండి, లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ బీపీ, షుగర్ ఇలాంటివి ఉంటాయి కదా, జాగ్రత్తగా చూసుకోండి. బ్లడ్ థిన్నర్ వాడేవాడు జాగ్రత్తగా వాడండి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే జాగ్రత్తగా తగిన మందులు వాడుకోండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం, అకస్మాత్తుగా ఇబ్బంది పడే అవకాశం 5, 6, 7 తారీఖులో కనబడుతోంది. జాగ్రత్తగా చూసుకోండి. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 6 ఆఫ్ వ్యాండ్స్. మేనేజ్ చేసుకుంటే వెళ్తారు, ముఖ్యమైన సంఘటన ఏది జరగదు. దేనికి లోటు లేకుండా, గౌరవం కావాలకుండా, గౌరవం పోకుండా వెళ్తూ ఉంటారు, పర్వాలేదు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 10 ఆఫ్ సోర్ట్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 2 ఆఫ్ కప్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి. కింగ్ ఆఫ్ కప్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్ట్స్. మగవారు బాగుంటుంది, ముఖ్యంగా ఆలోచన విధానంలో, లైఫ్ స్టైల్లో మార్పులు వస్తాయి, కొత్త మార్పులు, కొత్త చేర్పులు. లైఫ్లో ఎందువల్ల మన లైఫ్ ఆగింది, ఎందువల్ల ఒక ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటున్నాము, ఏం చేస్తే క్లియర్ అవుతుంది, ఇవన్నీ ఆలోచించుకుంటారు. 10వ తారీఖు తర్వాత మంచి వార్తలు వింటారు, లైఫ్లో చేంజెస్ చాలా వస్తాయి. ఆడవారు పర్వాలేదు, సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. అనవసరంగా మీ పర్సనల్ మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్ ఎవరికి చెప్పొద్దు. సానుభూతి పొందడం కోసం చెప్తే అది వేరే రకంగా ఫ్యామిలీ పరంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, అనవసర విషయాలు ఎవరితో తలదూర్చొద్దు. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా పెళ్ళి ఉంటే మీ పర్సనల్ మ్యాటర్స్, పెళ్లి సంబంధించి మీ ప్రొఫైల్ ఫొటోస్ పంపడాలు, మీకు ఏదైనా మ్యాచ్ చేస్తే వేరే వాళ్ళు ఫార్వర్డ్ చేయడం, ఇలాంటి పనులు చేయవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి, మోసపోకుండా చూసుకోండి. వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవు, బాగుంటుంది. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఏముండవు. ఎవరికైనా ఈ డివోర్స్ కేసులు అనేవి నడుస్తున్నట్లయితే అవి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అనుకూలంగా, సానుకూలంగా సెటిల్ అయ్యే అవకాశం. సానుకూలంగా అంటే ఇంకా వద్దు అనుకుంటే వద్దు, లేదు ఒకసారి ఆలోచించి కలిసి ఉందామంటే కలిసి ఉంటుంది. నిర్ణయం తేలిపోతుంది ఏదో ఒకటి. కానీ సహజంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నమే చేస్తారు, అందరూ కూడా బాగుంటుంది. ఆడవారి సంబంధించి చాలా బాగుంటుంది ఫ్యామిలీ లైఫ్. మగవారి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు, ఈ చెప్పే డివోర్స్ కేసులు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సంతానపరంగా సంతానం మంచి వృద్ధి కలుగుతుంది, బాగుంటుంది. ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు, అనుకూల వాతావరణం ఉంటుంది పూర్తిగా. విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది, యాక్టివ్ లైఫ్లోకి వస్తారు. మీరు ఏదైనా గ్యాప్, జాబ్లో కానీ ఎడ్యుకేషన్ గ్యాప్ ఏమైనా ఉంటే మళ్ళీ రీస్టార్ట్ చేయడం అన్నీ కూడా అనుకూలంగా కనబడుతుంది. నక్షత్రాల వారికి తీసుకుంటే ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్ట్స్. ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ వైవాహిక జీవితం అన్నప్పుడు మకర రాశి పుట్టిన మగవారికి మీ శ్రీమతి కొంత అనారోగ్యం చేసే అవకాశం కూడా కొంతవరకు కనబడుతోంది. జాగ్రత్తగా చూసుకుంటే ఎవరైనా ఆడవాళ్ళకి అంటే మకర రాశి పుట్టిన మగవాళ్ళకి భార్యకి ఏమైనా అనారోగ్యాలు ఉంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. పాయింట్ నోట్ చేసుకోండి. ఉత్తరాషాఢ వాళ్ళు చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, గౌరవ మర్యాదలు లోటు ఉండదు, జీవితంలో సక్సెస్ అంతా వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కాలం గలుపుతారు, గౌరవ మర్యాద గుర్తింపు అన్నీ వస్తాయి, చాలా 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 బాగుంటుంది. ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు శ్రవణం వల్ల కనబడుతున్నాయి. కొంచెం మాట దూకుడు, మాట దాడడము, మాట జారడము, తొందరపాటు, స్వల్ప అనారోగ్యాలు, ఆర్థికమైన ఇబ్బందులు, మీ శ్రీమతి గారికి అనారోగ్యాలు లాంటివి ఇవన్నీ శ్రవణం వల్ల కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా అనారోగ్య సూచనలు ఉంటే మీ శ్రీమతి గారికి వెంటనే డాక్టర్ తీసుకెళ్ళి చూసుకోండి. డిలే చేయొద్దు. జనరల్గా ఏదో తలనొప్పే కదా, కాలు నొప్పేది అనుకోకుండా వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ధనిష్ట వాళ్ళు బాగుంటుంది, సమాధానం, గుర్తింపు, గౌరవం వస్తుంది, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది పూర్తిగా. పరిహారం ఏం చేయాలి? ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి? 4 ఆఫ్ కప్స్. మినుగులు దానం ఇవ్వండి, రాహుగ్రహాన్ని ఆరాధన చేయండి. శ్రవణం వాళ్ళు ఏం చేయాలి? డెవిల్ కార్డు తీసుకోవాలి. హెర్మిట్. మిమ్మల్ని ఎవరు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ అనవసరం ఫార్వర్డ్ మెసేజ్లు లేకపోతే యూట్యూబ్లో వాటిలో చూసి మీ చేతకాని పూజలు చేయొద్దు. సిస్టమేటిక్గా ఉండి మీ గురువుని విడిచిపెట్టద్దు. మీ గురువుని విడిచిపెట్టకుండా మీ గురువు చెప్పిన సలహా పాటించండి. మీ గురువుని విడిచిపెట్టమని చాలామంది మీకు చెప్తూ ఉంటారు, సలహాలు చెప్తారు, అది పాటించకుండా మీ గురువు చెప్పించండి. గురుమంత్రం జపం చేసుకోండి. ఓం శివాయ గురవే నమః జపం చేసుకోండి, బాగుంటుంది. దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి, బాగుంటుంది. ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి?
4 ఆఫ్ పెంటికల్స్, దుర్గాదేవి ఆరాధన చేయండి. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, దుర్గాష్టాక్షి చదువుకోండి బాగుంటుంది. దుర్గా కవచం చదువుకోండి బాగుంటుంది. పరిహారాలను కూడా మనం 3 జరిగితే లైఫ్ టైల్ కష్టం వస్తుంది చూడండి. శుభం భూయాత్.